ఒక నిమిషం. అమ్మా గీత, ఈ చెక్కు నీ చేతుల మీదుగా నానమ్మకి ఇవ్వమ్మా. చిన్న పిల్లతో ఎందుకండి, మీ చేతులతోనే తీసుకోవాలని నాకు చిన్న ఆశ. అది కాదు, మళ్ళీ మీరు గీతని ఎప్పుడు చూస్తారో ఏమో, అందుకే ఆఖరిసారిగా దాని చేతుల మీదుగా ఇప్పిస్తున్నారు. ఆఖరిసారిగా ఇచ్చుడేంటి తాతగారు? నేనొచ్చింది నిన్ను చూసి వెళ్ళడానికి కాదమ్మా, నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి. ఏంటి శ్వేతని గీతని తీసుకుపోతున్నారా? నాకు మాత్రం ఎవరున్నారు? ఒక్కగానొక్క కూతురు దూరం అయిపోయింది. ఇక నాకు నాన్న అనుబంధం మిగిల్చింది ఇదొక్కతే. అందుకే నేను బతుకున్నంత కాలం దీంతోనే కలిసి బతకాలని నిర్ణయించుకున్నాను. దీని ప్రేమని ఆప్యాయతని సంపూర్ణంగా అనుభవించాలనుకుంటున్నాను. అందుకే నా మనవరాల్ని శాశ్వతంగా నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ ముసలోడు నన్ను తీసుకుపోతున్నట్టున్నాడు. కుంపది షీన గిట్ల నన్ను నమ్మిష్టమైంది. అయినా నేనైతే ఊడింది. నిన్నెలా పంపిస్తానే? నిన్ను పంపిస్తే నా గీత అన్యాయం అయిపోతుంది. అందుకే పంపను. అది గీత కాదు శ్వేత అని నిరూపించడానికి మనకి బ్రహ్మాండమైన ఛాన్స్ దొరికింది. ఇంక రెచ్చిపోదాం. రాజశేఖర్ గారు, 6 ఏళ్ల తర్వాత చూసినా మీకే దీని మీద ఇంత ప్రేమ ఉంటే, అదే 6 ఏళ్లు ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానండి. అలాంటిది నాకెంత ప్రేమ ఉండాలండి. కావాలంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. కుదరదంటే మీరు ఇక్కడే ఉండండి. అంతేకాని నా మనవరాల్ని మాత్రం నాకు దూరం చేయకండి. కుదరదు. ఇక నుంచి ప్రతి క్షణం ఇది నాతోనే ఉండాలి. నేను చచ్చేటప్పుడు నా పక్కనే ఉండాలి. దాన్ని చూస్తూనే నేను పోవాలి. ఈ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా దేవుడు చెప్పినా నేను విన్నాను. రామ్మా. ఏంటమ్మా రాను అంటావు? ఈ తాతయ్యతో రావా? అయ్యో తప్పమ్మా, తాతగారు రమ్మంటే వెళ్ళిపోవాలి. ఆయన హిమాలయాల్లోనూ అడవుల్లోనూ యోగా చేసుకుంటూ ఉంటారు. ఎంచక్క నువ్వు వెళ్ళి దుంపలు ఏరుకుని రావడం, కుందేలు జింకలతో అలా అలా ఆడుకోవడం, అబ్బబ్బబ్బ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చమ్మా. నన్ను విడిచిపెట్టండి తాతగారు. నేను మీతో రాలేను తాతగారు. నేను లేకపోతే మా మామ ఏడుస్తాడు. మామెవరు? అమ్మో, ఇది కొంప ముంచెలా ఉంది. మా అల్లుడంటే దీనికి వాళ్ళ మాలిన ప్రేమ అండి. అతన్ని వదిలి రాలేను అంటోంది. మా మామ నీ అల్లుడేంత గలిస్తానా? ఇగో తాతగారు, నేను గీతను కాదు శ్వేతను. కరెక్టే.
అది గీత కాదు, శ్వేత బాబాయ్ గారు. తెలుసు, గీతా శ్వేత ఒక్కరే కదా. అయ్యో రావులా, నేను గీతలకి యాక్టింగ్ చేయడానికి వచ్చిన తాతగారు. ఏంటి, గీతలాగా యాక్టింగ్ చేస్తున్నావా? గీతలకి యాక్టింగ్ చేస్తే గంటకి 100 ఇస్తానందుకు ముషల్ది. నటించావా? ఏమనసూయ, ఈ పాప చెప్పేది నిజమా? అవునండి, నిజమే. ఇది గీత కాదు, శ్వేత. డబ్బులకు ఆశపడి నటిస్తోంది. పాప, దాన్ని వదిలేయండి. అవును బాబాయ్ గారు, అది గీత కాదు, శ్వేత. దాన్ని తీసుకెళ్తే అది మీ దగ్గర ఉండదు బాబు గారు. అయినా పరాయి బిడ్డను తీసుకెళ్లడం పాపం బాబాయ్ గారు. నేను చేసిన వెధవ పనికి కావాలంటే నన్ను శిక్షించండి. దయచేసి దాన్ని మాత్రం వదిలేయండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకో. సూపర్, వండర్ఫుల్. మీ మనవరాల్ని పట్టుకొని ఇది నా మనవరాలు కాదు అని చెప్తున్నారంటే నేను దీన్ని తీసుకెళ్తున్నందుకు మీరెంత బాధపడుతున్నారో, ఎంత భయపడుతున్నారో నాకు అర్థమవుతోంది. హ్యాట్స్ ఆఫ్. ఇది చాలు, నా మనవరాల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థం అవ్వడానికి. నిజమే, ఒక్క రోజులోనే దాని మీద నేను ఎంతో ప్రేమను పెంచుకున్నాను. అలాంటిది 6 ఏళ్లు పెంచిన మీకెంత ప్రేమ ఉండాలి? మీకేలా అర్థమైంది రాజశేఖర్ గారు? ఈ బిడ్డ మాది కాదు, నటించడానికి వచ్చింది అని చెప్తే నేను వదిలేస్తాను అని చెప్పే మీ ప్రేమాభిమానాలకి నాకు మాటలు రావడం లేదు. మీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను. పెంచిన ప్రేమ ఎంత బలంగా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూశాను. అందుకే పాప నాతో పంపించడానికి, దానికి నచ్చజెప్పడానికి మీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. రేపొస్తాను. ఈలోపు మీరు దాన్ని మానసికంగా సిద్ధం చేయండి. అలాగే మీరు కూడా మనసు రాయి చేసుకొని సిద్ధం అవ్వండి. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాను, అంతే. గంటకు వంద అని నా కోపం ముంచినావు కదే. ఎంత ఫిట్టింగ్ ఉంటదని తెలిస్తే సచ్చినా వచ్చేదాన్ని కాదు. అది కాదు శ్వేత. ఎవరే నువ్వు? నీ పేరేంటి? నిన్ను చూసినట్టుంది. అది కాదే, రేపు ఒక్కరోజు వస్తే గోళీలు ఆడుకుంటా. ఈ జన్మలో నీ మొహం చూడ. గుడ్ బై. అయినట్టే పోయిండు. ఆయనదొక్కటి ఏమండి అత్తయ్య గారు, నా కూతుర్నే కాదంటారా? అనుభవించండి. బాయ్. కాదండి. ఇప్పుడు నేనేం చెయ్యాలరా భగవంతుడా? బుక్ ఇచ్చొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదేంటి? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? తోడుగా సైకో సార్ని కూడా పంపానే, ఆఖరికి ఆయన కూడా రాలేదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు? శ్వేత, అయ్యో మామ, నువ్వేంటి ఈ డ్రెస్లో?
అది మామా గీత వాళ్ళ ఇంట్లో నా డ్రెస్ మీద కాఫీ ఒలికింది మామా, అందుకే గీత డ్రెస్ వేసుకున్నా. అయినా ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చెప్పను మామా, అంతా సైకో సారే చేసిండు. ఆయన ఏం చేశాడే? గీత ఇంటికి తీసుకుపోతానని చెప్పి ఊరంతా తిప్పిండు. దారి మధ్యలో వదిలిపెట్టి ఇంటికి పోయిండు. అబద్ధం. హలో, ఎవరా నువ్వు? ఏయ్, తిరగవయ్యా, తిరగవయ్యా. సార్ మీరా? ప్రేమ్ గారు, ఏమేం సార్, ఇంతకుముందు కోటీశ్వర్ ఇంట్లో కాస్ట్లీ కుక్కలా ఉండేవాడివి, ఇప్పుడేం సార్ వీధి కాటేసిన వీధి కుక్కలా తయారయ్యారు? ఏం చెప్పమంటారు సార్, నా బతుకు బురదలో పడ్డ బిర్యానీ లాగా కావడానికి కారణం ఇదిగో ఇదే. ఏంటి మా శ్వేత? అవును సార్, అది చేసిన మాయ పని వల్లే సైకియాట్రిస్ట్ ని సప్లయర్ లా మారాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది సార్? ఉదయం మెయిన్ రోడ్ లో సమయం సరిగ్గా 10:30 అవుతుంది. జనాల చేతుల్లో తన్నులు తింటుంటే మొత్తానికి సైకో సార్ నుంచి తప్పించుకున్నా. ఏ చింకు చికా 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 అయితే చింకు చింకు చికా చింకు. నేను ఏం పాపం చేశాననే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నేనేం చేసిన సారు, పందెం కొట్టమన్నారు కొట్టినా. నోర్మే, మోసం చేయనని మాట ఇచ్చావా? ఇచ్చినా. మరి దొంగ దొంగ అని ఎందుకు అరిచావే? నేను దొంగ దొంగ నరవలేదు సారు. మరి జనం మీ ఎంట పడుతుంటే ఆయన దొంగ కాదు అని అరిచిన. ఆ? నిజమా? మీకు తగిలిన దెబ్బల మీద ఒట్టు సారు. ఆ, ఆ, ఆ. అయితే ఇంకో పందెం కడదాం. ఇప్పుడా? ఎస్, ఈ రోజు నీ మీద పందెం గెలిచి తీరాలి. అసలే దెబ్బలు తినున్నారు, రేపు చూద్దాం సారు. నో, ఇప్పుడు పందెం కట్టాల్సిందే, నేను గెలవాల్సిందే. సరే మీ కర్మ. నేను గెలిచిందనుకో మీ కాడున్న పైసలు మొత్తం నాకు ఇయ్యాలి. ఆ, మీరు గెలిస్తే మీరు చెప్పినట్టు తింటా. ఏమంటారు? అయితే ఓకే. సరే రావే. ఆ, అబ్బా, ఏం సార్ ఈడికి తీసుకొచ్చిండ్రు? ముందు పందెం ఏంటో చెప్పండి. నువ్వు 25 ఇడ్లీ తినాలి. ఏదో పందెం సార్? అంతే, 25 ఇడ్లీ తింటే నువ్వు గెలిచినట్టు, తినలేకపోతే నేను గెలిచినట్టు. ఇది తొండి. ఇటువంటి పందెం నేను కట్టా. అమ్మా ఆశ, పందెం కట్టాల్సిందే, గెలవాల్సిందే, అంతే. తప్పదా సారు? సర్లే 25 ఇడ్లీలు చెప్పుండ్రి తింటా. 25 ఇడ్లీ తింటావా? ముందు చెప్పుండ్రి సారు. అంతుందా? ఇగో బాబు, 25 ఇడ్లీ తీసుకురావయ్యా. తెలివి నీకే కాదే, నాకు ఉంది. ఈసారి విజయం నాదే, చూసుకో. వామ్మో, ఇవేం చేయాలరా దేవుడా? అదిగో 25 ఇడ్లీ తిను. అమ్మో, సచ్చింది గొర్రె. ఆ, తిను. చెప్తా. గివన్నీ ఇడ్లీలు సారు. ఒక ఇడ్లీ. ఇది సగం ఇడ్లీ. మరిది 25 ఇడ్లీ.
నో నో ఏయ్! ఆ? ఒక చిన్న ఇడ్లీ ముక్క తిని 25 ఇడ్లీ తిన్నా అంటావా? ఇగో అంకులు ఆ, దీన్ని ఎన్ని ఇడ్లీలు అంటారు? ఒక్క ఇడ్లీ మరిది సగం ఇడ్లీ మరిది 25. విన్నర్ గా సారు పందెల్లో నేనే గెలిచిన పైసల్ది. అమ్మో దీని సంగతి తెలిసి కూడా ఇరుక్కుపోయానే. ఛే! తీసారు తీయండి. తీయవా డబ్బులు తీ. థ్యాంక్ యూ సారు. పదండ్రి పోదాం. ఓయ్ యాడికి పోయేది? ఇడ్లీ డబ్బులు 200 కట్టి కదులు. వామ్మో, నా కళ్ళు 200. అమ్మా శ్వేత ఓ 200 ఇస్తావా? నా కాడలు లేవు సారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఉన్నాయి కదమ్మా. మీరు ఇచ్చిన పైసలు మీకు ఎట్లా ఇస్తాను సారు? అది న్యాయం కాదు కదా సారు. అయ్యో నువ్వు ఇప్పుడు అలా అంటే ఎలామ్మా? ఇప్పుడు నన్ను సప్లై చేయమంటాడమ్మా. గట్లనా? అయితే అస్సలు బాయ్ సారు. అమ్మాయి అమ్మాయి ఏయ్, ఏడికి పోయేది? సప్లై చేద్దు గాని రా. రా, రా. అది సార్ జరిగింది. అలా దీని తెలివికి బలైపోయాను సార్. ఏమే సార్ చెప్పింది నిజమేనా? అవు పందెల్లో నేను గెలిచిన ఆయన ఓడిపోయిండు. అది నాదో తప్పు. ఆ, ఎలా చెప్తే అయినా దాన్ని మార్చడం మీ వల్ల కాదు సార్, వదిలేయండి. నో నో నా ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెబుతున్నాను. దీన్ని మార్చేదాకా నేను వదలను. ఇట్స్ మై నీ ఛాలెంజ్. కర్మ. పదవే దా. కర్మ అయినా సరే నెక్స్ట్ పందెంలో నాదే విజయం. అబ్బా అయ్యో అమ్మో అమ్మో అమ్మో, ఆ రాజశేఖర్ వచ్చి చూసి వెళ్తాడనుకుంటే శ్వేతను తీసుకెళ్తానంటున్నాడేమిటి? ఆ శ్వేత చచ్చినా రాదు. ఆల్రెడీ అదే గీత అని చెప్పాను. ఇప్పుడు ఇంకొకరిని తీసుకురాలేను. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా దేవుడా దేవుడో దేవుడా. చేయడానికి ఏమీ లేదు అత్తయ్య గారు. ఆ రాజశేఖర్ గారి చేతిలో మీరు చావడం తప్ప. ఆయన చెయ్యమైన చాపనుకున్నారా? ఏయ్. పడుకొని చావడానికి. అసలు నేను భయంతో చేస్తుంటే నన్ను ఇంకా భయపెడతావేంటే? ఈ గండ నుంచి నేను తప్పించే ప్లాన్ ఏదని చెప్పండి, మీరు చల్లగా ఉంటారు. అయ్యో అత్తయ్య గారు, బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది అత్తయ్య గారు. అయ్యో అది చెప్పు ఏంటి? అది అది ఏంటి చెప్పవే? అయ్యో అది చెప్పవే చెప్పు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు ఊరు వదిలి పారిపోవడమే. పోనీ ఇంకొక ఐడియా ఉంది చెప్పనా? ఏమీ లేదు అత్తయ్య గారు, గీతలాగా నేను గౌన్ వేసుకోనా? ఆ గీత లేకపోతే నేను ఒక్కదాన్నే చస్తాను. నువ్వు గీత గట్టప్పేస్తే ఇంట్లో వాళ్ళందరూ చస్తారే. అయితే మీ చావు మీరు చావండి. రేపు రాజశేఖర్ గారి చేతిలో కుక్క చావు చావడానికి రెడీగా ఉండండి. పాపం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రేపే మీకు ఆఖరి రోజు. హ్యాపీ జర్నీ అత్తయ్య గారు. అత్తయ్య గారు బాయ్ అత్తయ్య గారు. గుడ్ నైట్ అత్తయ్య గారు. బాయ్ అత్తయ్య గారు. నన్ను కాపాడండి. అయ్యో దేవుడా దేవుడా.
తెలియట్లేదు, నువ్వే కాపాడాలి. అయ్యో గీత, గీత, అమ్మ గీత, గీత. అయ్యో రాజశేఖర్ గారు కూర్చోండి. పర్లేదు. గీతకి నచ్చ చెప్పారా? నాతో రావడానికి ఒప్పుకుందా? అయ్యో ఏం చెప్పను రాజశేఖర్ గారు, మీతో వెళ్ళమని మీతో ఉండాలని దానికి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా అది వినట్లేదండి. నేను వెళ్ళనంటే వెళ్ళనని మొండికేస్తోంది. అలాగా? ఆ, తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి. అది లోపల లేదు కాబట్టి. ఏంటి? అదే దానికి మీతో రావాలన్న ఆశ లేదు కాబట్టి అంటున్నారు. తను లేకుండా నేను వెళ్ళలేను, తను రాకుండా నేను ఎక్కించి కదలను. తొందరగా పిలవండి. గీత, అమ్మ గీత. అలా పిలిస్తే రాదండి, మీరే వెళ్ళి ఏదో ఒకటి చెప్పి లాక్కుపోండి సార్. అదే కరెక్ట్. అయ్యో రాజశేఖర్ గారు, నా మాట విని ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి సార్. అయ్యో పారిపోవడానికా? కాదండి, గీత మారిపోవడానికి. ఎలాగైనా గీత మనసు మార్చి మీతో పంపించే పూచి నాది.